మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. రవి గ్రహ యొక్క మార్పు ప్రతి మాసమనందు కూడా ఈ రవి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా రవి మనకి ఇదైతే డిసెంబర్ 16వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధనురాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ధనుర్సంక్రమణం మనకి మొదలవుతుంది. అయితే ఈ యొక్క ధనుర్మాసం అని కూడా మనం చెప్తాం కదా, అలా. అయితే రవి మనకి చూసుకున్నప్పుడు ఆత్మకారకుడు, తండ్రి, అలాగే రాజకీయము, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే శక్తికి, శౌర్యానికి, వీటికి అన్నిటికీ కూడా ఈయనకి మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా రవి ప్రతి మాసమునందు మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఇంకో రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు, తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు కొంతమందికి ఇవ్వడం అనేది ఇది సహజం, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో ఈ యొక్క రవి యొక్క గ్రహ మార్పు ధనుసు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఈ రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి ఈ విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ రవి ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తున్నాం. వ్యయ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది. సహజంగా వ్యయ స్థానం అనేటప్పటికీ అందరికీ తెలిసిందే, ద్వాదశ స్థానము మనకి ఈ యొక్క ఖర్చు ఎక్కువగా అయ్యే స్థానం. కాబట్టి ఎప్పుడైతే రవి ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడో అక్కర్లేని ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఇబ్బందులు, ఆటంకాలు, లేకపోతే ఏదో టైర్ పంచర్ అయిపోవడమనో, అనుకోకుండా ఏదో రిపేర్ రావడమనో, అంటే ఒక 2 గంటల్లో వెళ్ళాల్సిన ప్రయాణం 4 గంటలు అవ్వడం, లేదా ఎవరో ఒకళ్ళ సహాయం కోరి ఆ ప్రయాణం ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చేసే ప్రయాణాలు కూడా మనకి తరచుగా అవుతూ ఉంటాయి. రిపీటెడ్గా ప్రయాణాలు చేస్తూ ఉండడం, స్థాన చలనాలు, ఇల్లు మార్పులు కావచ్చు, లేదా ఇల్లు అక్కడే ఉండి ఉద్యోగంలో మార్పు, అదే ఏదైనా కొంత ఒక నెల రోజులో 2 రోజులో ఇంటికి అంటే ఒక నెల 2 నెలలో ఇంటికి దూరంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దగ్గర బంధువుల ఆప్తుల యొక్క కాస్త వాళ్ళ యొక్క అనారోగ్యం కాస్త భయాన్ని కలిగించేలాను, బాధ కలిగించేలాను ఉంటే అశుభవార్తలు వినడము, ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే అక్కర్లేని ధనమైన ఖర్చులు, ఏ రకంగానైనా సరే అక్కర్లేని ఖర్చులు చేసుకుంటూ ఉండడం, వృధా ప్రయాసైన పనులు, ప్రయోజనం లేని పనులు చేసుకుంటూ ఉండడం అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ ఏదో ఒక ఇబ్బందులు, బండి మీద వెళ్తుంటే కాలికి దెబ్బ తగలడము, లేకపోతే ఏదో వంట చేస్తుంటే ఏదైనా చేయి తగడము, లేకపోతే ఇంకో పని ఏదో చేస్తూ ఏదో ఒక చిన్న సమస్యలు, శారీరక గాయాలు కావచ్చు, ఆపదలు కావచ్చు, చిన్నవి వస్తూ ఉంటాయి. అలాగే సమాజపరంగా కావచ్చు, చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, కాస్త మీకంటూ విలువ తగ్గడం, సరైన అవగాహన లేకపోవడం వల్ల మీకంటూ గౌరవం తగ్గడం, ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి ఈ రవి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు. కాబట్టి ఈ వ్యయ స్థానంలో రవి యొక్క అనుగ్రహం పొందడానికి గోచార ప్రకారంగా వీళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ యొక్క రవిని ఆరాధన చేయడం, ఎందుకంటే ప్రత్యక్ష భగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి రవి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఆరోగ్య, ఆర్థిక, మానసికంగా గట్టిపడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవికి ఈ యొక్క గోధుమలు నానబెట్టి గోవుకి తినిపించడం ద్వారా ఈ యొక్క సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఏదైనా గుళ్ళో ఒక ఆదివారం నాడు దగ్గరలోని దేవాలయంలో కిలో గోధుమల్ని దానం ఇవ్వడం ద్వారా కూడా కొంత ఈ యొక్క తీవ్రత తగ్గించుకోవచ్చని మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇలాంటి పనులు చేసినా కూడా మనకి ఈ యొక్క రవిగ్రహం నుండి వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గించుకో. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.